వీపీ సింగ్ ఏమన్నా అంటే రామ్మోహన్ రావు నాకు ఇచ్చేయండి, నేను ఢిల్లీలో ఉపయోగించుకుంటాను ఆయన సేవలు, జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ గారిని అడిగితే లేదు బ్రదర్ నాకు కావాలి అని ఆయన అనటం. నేను అలహాబాద్ నుంచి వచ్చేప్పటికి నాకు పోలీస్ హౌసింగ్ చైర్మన్ వేసేసి ఆర్డర్ చేసి ఉంచారు. సో అది జనంతో సంబంధం లేదు, నేను ఎట్లా తీసుకోవాలి ఏంటి అని అనుకుంటుండగా అప్పుడు దొరగారు డిఐజీగా ఉన్నారు. లేదయ్యా చాలా పెద్ద ఆయన ప్రేమతో ఇచ్చారు, ఫస్ట్ నాన్ అఫిషియల్ నువ్వు చైర్మన్వి, ఇప్పటిదాకా డీజీపీ అప్పటిదాకా డీజీపీలు రిటైర్డ్ డీజీపీలు అయ్యారు, నువ్వు అది ఆయన చాలా ప్రేమతో ఇచ్చాడు, నువ్వు అది తీసుకోవాలంటే నాకు అవగాహన లేదు నిజంగా, సర్లే తీసుకోమన్నా ఛార్జ్ తీసుకుంటే ఏముంది సంతకం పెట్టడమే. సో అక్కడ ఒక విషయం మీకు చెప్పాలి, ఛార్జ్ తీసుకుని నువ్వు నాకు ఫోన్ చేయ బ్రదర్ అన్నాడు. ఎందుకన్నారో నాకు అర్థం కాల. ఛార్జ్ అంటే సంతకం పెట్టడమే కదా. సరే చిన్న మీటింగ్ అయింది, నేను మీ బోర్డు శ్రేయభిలాషులు అందరిని పిలిచాను, అందరితో బాగుండేవాడు కాబట్టి అందరూ వచ్చారు. డయాస్ మీద అందరూ మినిస్టర్సు, ఇదే ఉపేంద్ర గారు, చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ శివప్రసాద్, అల్లాడి రాజ్కుమార్ టూరిజం మినిస్టరు, కేవీ నారాయణరావు చీఫ్ విప్, కేఏ కృష్ణమూర్తి ఇరిగేషన్ మినిస్టర్, అందరూ వచ్చారు. తల్లో 4 లాగా ఉండేవాడిని కాబట్టి అందరూ ప్రేమతో వచ్చారు. ఏంటి మీ రహస్యం అప్పటి నుంచి ఇప్పటివరకు అందరితో అలాగే అంటే పదవి అనేది ఒక టూల్ మాత్రమే నేను అనుకుంటా. మనకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉండాలి, సో వాటిని ఫాలో అవ్వాలనేది నేను. అందుకే ఏదైతే సుందరయ్య గారు అక్కడి నుంచి వచ్చాను కాబట్టి ఆయనకున్న అంత పేరు మనకు లేకపోయినా కనీసం గన్నవరం అంటే ఆ కీర్తి ప్రతిష్టలు కాపాడే విధంగా ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే ఎవరిని అనుకున్నా సైకిల్ మీద వెళ్ళాడు సార్, ఎవరు సార్ లేదు పార్లమెంట్కి. ఈవేళ ఉన్న పరిస్థితుల్లో ఎవరు ఆ విధంగా పబ్లిక్ని అడ్రస్ చేయటం ఇష్యూస్ మీద. సో కాబట్టి వచ్చినప్పుడు పోలీస్ హౌసింగ్ చైర్మన్ చేసినప్పుడు పోలీస్ హౌసింగ్ చైర్మన్గా తీసుకుని నేను ఫోన్ చేశాను. ఫోన్ అంటే అప్పుడు ల్యాండ్లైన్ ఉండేది కాబట్టి అన్నగారు ఫోన్ అన్నగారు కాదు సార్ అని అన్నారు. అంటే సార్ అన్న, వారు ఉన్నారా అన్నారు. అంటే ఎవరో నాకు అర్థం కావట్లా. సో ఇంకా పలానా ఉన్నారంటే అందరూ ఉన్నారు సార్ అన్న. 15 నిమిషాలు మాట్లాడారు ఫోన్లో వాళ్ళందరి ముందు. సో ఎందుకన్నారో నాకు అర్థం కాల. సరే 15 నిమిషాలు మాట్లాడినాక అంత అయినాక అందరూ స్వీట్స్ కాఫీ టీ అయిపోయినాక ఇంటికి వెళ్ళి కాళ్ళకు దండం పెట్టి స్వీట్ ప్యాకెట్ ఇచ్చి అన్నగారు మీరు ఫోన్ చేయమన్నారు నాకు అర్థం కాలేదనంటే అప్పుడు వారు చెప్పారు, మీరు ఆయన్ని చైర్మన్గా అపాయింట్ చేస్తున్నారు, నా సర్వీస్ అంత లేదు, ఆయన వయసు వద్దు అని ఒక ఆయన చెప్పాడు, ఒక అధికారి. సో నన్ను ఎలివేట్ చేయటానికి ఆ అధికారుల ముందు ముఖ్యమంత్రి గారితో సరే ఎవరు సార్ ఇవాళ అంత నాకు కూడా దూరదృష్టి లేదు, అసలు ఆలోచనే లేదు. అంటే రామారావు అంతటి వ్యక్తి ఈయనతో ఇంతసేపు మాట్లాడే ఈయన ప్రాధాన్యత అదే, ఈయన కావాలని ఆయనకి సన్నిహితుడు అవన్నీ తెలియచేయడానికి గౌరవించాలని అంటే అట్లా ఎలివేట్ చేసి ఆ విధంగా గౌరవించారు. ఎంత అదృష్టం అది. సో